గుడిలో నైవేద్యంగా పరమాన్నం పెడతారు కదండి. అది ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందుగా 2 చిట్లు బియ్యానికి 1 చిట్టి పెసరపప్పు, 1 చిట్టి పచ్చెనగపప్పు అండి. ఈ మూడింటిని నీళ్ళు వేసి బాగా కడుక్కొని బాయిల్ చేసుకోవాలి. పక్కనే 1/2 లీటర్ ఆవు పాలండి బాగా కాసి పక్కన పెట్టుకున్నాను. ఇది పచ్చెనగపప్పు. ఇవన్నీ బాగా ఒక 2 నిమిషాలు వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయినాక ఈ ఆవు పాలు తీసుకొని దాంట్లో సగం పాలు పోసి ఇప్పుడు ఈ పాలతో వాటిల్ని ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలి. పాలలతో ఉడికితే బియ్యం టేస్టు బాగుంటుంది. బాగా ఉడికినాక కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్లు బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత 3 విజిల్కంతా బాగా ఈ విధంగా ఉడికిపోతుందండి. పెసరపప్పు బియ్యము బాగా మెత్తగా ఉడికిపోతుంది. శనగపప్పు పప్పుగా బాగుంటుందండి. దీంట్లో కొంచెం పచ్చకర్పూరం ఇప్పుడే వేసేయాలి. చిటికెడండి, ఎక్కువ వద్దు. అది మెత్తగా పొడి చేసి వేయాలి. గడ్డగా వేయద్దు, కలవదు మళ్ళీ. ఇప్పుడు 1 కిలో బియ్యానికి 1/2 కిలో బెల్లం బాగా పొడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి. బాగా బెల్లం వేసి ఇప్పుడు కొంచెం పాలు, ఇంకా 1/2 లీటర్లు ఇంకా పాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ బెల్లం వేసిన తర్వాత అడగంటకుండా ఇంకొంచెం పాలు, బెల్లము, ఈ పప్పు అన్నీ ఈ పాలతోనే ఇంకొక 5 నిమిషాలు బాగా కలవాలండి. బాగా పాకంలాగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినాక ఈ విధంగా బాగా మెత్తగా ఉడకబెట్టి సిమ్లోనే మీడియం ఫ్లేమ్ అండి, అడిగట్టేస్తుంది. శనగపప్పు చూడండి, పప్పుగా ఇంకా కావాలంటే కూడా మీరు పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు తినేటప్పుడు పప్పుగా వస్తూ ఉంటుంది. శనగపప్పు చాలా బాగుంటుందండి. ఇప్పుడు తనిగా మనము నెయ్యి వేసుకొని బాదము, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమేమి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పులు కచ్చాపచ్చాగా దంచుకొని జీడిపప్పు, బాదం పప్పు మీ దగ్గర ఏముంటే అవి, కాజు నట్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము సిమ్లో బాగా చూడండి కలిసిపోయింది. మనం వేసిన బెల్లము, పాలు, ఇంకా కొంచెం పాలు మిగిలిన్నాయి కాబట్టి కొంచెం పాలు ఇప్పుడు పోసుకోవాలి. దీనికి నెయ్యి అండి, ఈ నెయ్యి కృష్ణ నెయ్యి అండి, ఇది హరే కృష్ణ ఘీ అండి. ఇది చాలా బాగుంది, ప్యూరిటీ కూడా చాలా బాగుందండి, స్మెల్ కూడా బాగుంది. ఇంట్లో చేసుకున్న నెయ్యిలాగే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన పాలు ఇప్పుడు మళ్ళీ పోసి, ఇది మొత్తము పాలతోనే అండి, పరమాన్నం కదా పాలతోనే చేశాను. ఆవు పాలు అయితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. బాగా ఈ విధంగా 5 నిమిషాలు జారుగా మళ్ళీ చల్లారిపోయినాక బాగా గట్టిదన్నం వస్తుంది. మిగిలిన పాలు కూడా పోసి బాగా మీడియం ఫ్లేమ్ మీదే ఆ బెల్లము, ఆ పాలు లిక్విడ్ లాగా అవుతుంది. బెల్లం కూడా పాకంలాగా తయారైపోతుంది. ఈ విధంగా అయినాక మనము చేసుకున్న ఆ కుక్కర్లో ఉన్న బియ్యాన్ని ఈ గిన్నెలోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న క్యాజు నట్స్ ఇవన్నీ పోసుకున్నాను. వినాయక నవరాత్రిలో దీని ప్రసాదంగా స్వామివారికి తీసుకెళ్ళానండి. ఈ విధంగా ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పరమాన్నము స్వామివారికి సమర్పించాను.